జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు బైఠాయించి నిరసన తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు ఆరోగ్య శాఖ కమిషన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే తమకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏదో ఒకటి పరిష్కారం చేసేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని, అట్లాగే మాకు అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంది కాబట్టి పొద్దున్నే 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మేము డ్యూటీలో ఉండాలని చెప్పేసి మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వేసారు. సార్ మేము ఎంత పని చేసినా కానీ అసలు ఏం పని చేస్తలేరని చెప్పేసి మా కలెక్టర్ విజిట్ చేసుకుంటా మమ్మల్ని బాగా ఒత్తిడి చేసి మా పానం పెంచి తెచ్చుకునేలా గురే పరిస్థితి కనబడుతుంది. సార్ మీరు ఎట్లనని చేసి మాకు మా పని ఒత్తిడిని చూసి మా బాధలను చూసి మీరు ఏ విధంగా అయినా మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ అట్లాగే ఇంకొకటి, పొద్దున మాకు డైలీ ఫ్రైడే అన్నది, రోజు ఫీవర్ సర్వే అన్నది, దానికి ఎలాంటి డబ్బులు లేవు. మాకు ఎయిడ్స్ ఉంటేనే, మాకు డెలివరీలు ఉంటేనే వీటికే పారితోషికాలని చెప్పేసి మాకు అవ్వేస్తుండ్రు. అవన్నీ వృధా వేస్ట్. మాకు అదనం పనులు చెప్పేసి మమ్మల్ని పానం మీదకి తెచ్చుకునే గురి చేసే అధికారులు ఉన్నారు. సార్ మాకు జ్వరాలు వచ్చి, డెంగ్యూ జ్వరాలు వచ్చినా, మాకు ఏ జ్వరం వచ్చినా కానీ మాకు సెలవులు అనేది లేకుండా పోతుంది. సార్ మేము జ్వరంతో అయినా కానీ సర్వేలు, ఫీవర్ సర్వేలు, మా జ్వరం